నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. సింతే సూత నీలో వగలు రాసేతారుగా ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు చికిరి ఇన్ని రోజులు ఇచ్చిన కిక్కి ఇదేమన్నా కొంచెం స్పెషల్ కిక్, ఏమన్నా కొంచెం యాడ్ ఆన్ కిక్, ఎక్స్ట్రా కిక్ అనుకో. పాటలన్నీ ఇంత సక్సెస్ అవ్వాలి అనే ఒక స్ఫూర్తినిచ్చిన పాట ఇది. నిజంగా నాకు ఫస్ట్ టైం ఒక మైల్ స్టోన్. డైరెక్టర్ గారికి జరిగిన సంభాషణ ఏంటి, మీకు ఏఆర్ రెహమాన్ గారికి జరిగింది? ఒక గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఒక రూరల్, ఒక లోతుగా వెళ్ళిపోయి అంటే చాలా లోపలికి వెళ్ళి ఒక పల్లె ప్రాంతం. మీకు అనిపించిందా మీ పాట విజువల్స్ చూసాక ఇంత స్టైలిష్గా చేశారేంటి చరణ్ గారు? నేల చూసుకోకుండా డ్యాన్స్ చేసినట్టు అలా అలా అనిపించింది నాకు. అంత ఎనర్జీ అంతా పెట్టారు రామ్ చరణ్ గారు. చికిరి అంటే చిక్కి ఉంది, దానికి రీ తగిలించాం అంతే. ప్రతిసారి రాద్దామని తీస్తున్నా, పెన్ను తీస్తున్నా, కానీ బుర్రలో ఆలోచనలు సున్నా. అది ఏదో మనకు నచ్చింది. రామ్ చరణ్ గారితోనే సినిమా తీయాలని, ఏఆర్ రెహమాన్ గారినే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలి, ఇలాంటి కొన్ని పెట్టుకుని సుకుమార్ గారు చెప్తున్నా ఉన్నారు కదా, అమ్మాయి ఏంది ఇడు పట్టుకుంటే వదలడు అని చెప్పి. ఉండు అంటే నాకు ఈయన అనిపించింది. మీకేమనిపించింది అసలు ఈ క్యారెక్టరైజేషన్? ఒక వెర్షన్ రాసి మరో వెర్షన్ రాసి తీసుకొచ్చి మరో వెర్షన్ రాసే అంటే రాదు పాట. ఎప్పుడు ఒక వెర్షన్లో ఒక 20 లైన్లు ఉన్నప్పుడు ఈ ఫలానా 6 లైన్ అద్భుతంగా ఉందని చెప్పగలిగితే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, బేసికల్లీ నేను ఇంట్రో కూడా ఇలా స్టార్ట్ చేయాలి చిక్ 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 అని వేసుకుంటూ, బికాజ్ మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే స్టెప్, ఈ సాంగ్ వైరల్ అవుతుంది కదా, అదే చిక్కిరి చిక్కిరి. ఆయన సుమారు 400కు పైగా పాటలు రాసిన ఆ చిక్కిరి చిక్కిరి ఇచ్చిన ఆ ఊపు, ఆ ఎగ్జైట్మెంట్, ఆయన కెరియర్లో ఇచ్చిన బ్రేక్ చాలా స్పెషల్ అనమాట. ఆయనే లిరిసిస్ట్ బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం దర్శన్ గారు. బాగున్నారా సార్? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిక్కిరి చిక్కిరి అసలు ఎంత పెద్ద సక్సెస్ అవుద్దని ఏమన్నా స్టార్టింగ్లో అనిపించిందండి? బికాజ్ ఆ వైబు మీకు ఏఆర్ రెహమాన్ గారితో కొలాబ్ అయినప్పుడే కొంచెం అనిపించుంటుంది, ఇది ఒక నాకు ఒక కొత్త నాంది పలకపోతుంది, నాకు ఒక కొత్త బ్రేక్ రాబోతుంది ఇక్కడ నుంచి అని. బట్ ఇంత ఎక్స్పెక్ట్ చేశారా? అంటే పాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అవుతుందని నాకు ఐడియా ఉంది. బట్ ఇంత హ్యూజ్ సక్సెస్ అన్నది ఎక్స్పెక్టేషన్ లేదు. సో అది బియాండ్ ద లిమిట్స్. అది వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఈ తెలుగు రాష్ట్రాల వరకు వెళ్తుంది. మన తెలుగు ప్రజలు పాట అంటే ఎక్కువ ఇష్టపడతారు. అది ఒక విధంగా మన అదృష్టం. అలా వెళ్తుంది. లేదా ఇతర దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళ వరకు వింటారు అని. ఇప్పుడు ఎవరో కొరియన్ వాళ్ళు, యూరోపియన్స్, జపాన్ వాళ్ళు అందరూ చేస్తుంటే అది చాలా ఆనందం అనిపించింది నాకు. అంటే ఇంగ్లీష్ వర్షన్ బయట వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే మోర్ ఓవర్ అన్నిటికన్నా ఎక్కడ ఏ మీమ్ చేసినా, రీల్ చేసినా, లేకపోతే ఇంకేం చేసినా తెలుగు లిరిక్నే చేస్తున్నారు. అది కూడా అబ్జర్వ్ చేశాను. అది నాకు తెలుగు పాటలో సౌండింగ్ ఉందేమో, నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంది. అది అంటే పైకి మనకైతే ఈ లిరికల్ వీడియో ఒక 60 మిలియన్ దాటింది అనేది ఒక సింగిల్ వీడియో మనం ఇది చూస్తున్నాం, 60 మిలియన్ పెద్దదే అని. బట్ మనం ఇన్స్టాగ్రామ్ అసలు కౌంట్ చేయలేం. సోషల్ మీడియాలో మొత్తం ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎంత ట్రెండ్ అవుతుందో మనం ఎవరు కూడా కొలవలేరు. బికాస్ స్క్రోల్ చేస్తుంటే డేలో మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, నైట్ ఒకసారి వస్తుంది సార్ ఖచ్చితంగా. వాట్ ఈస్ సక్సెస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? రియల్లీ చాలా ఆనందంగా ఉంది. సో ఏమన్నా అనుకున్నారా సార్, అంటే ఇన్ని రోజులు ఇచ్చిన కిక్కి ఇదేమన్నా కొంచెం స్పెషల్ కిక్, ఏమన్నా కొంచెం యాడ్ ఆన్ కిక్, ఎక్స్ట్రా కిక్ అనుకో? అంటే ఎక్స్ట్రా కిక్ అనేది పాట ఎప్పుడైనా రాసినప్పుడు ఉండే శ్రమంతా అది వచ్చి బయట జనాలు ఆదరించినప్పుడు ఉండే ఆనందం, ఆ పడిన శ్రమంతా మర్చిపోతాం. అంటే దానికోసం ఒక విపరీతమైన శ్రమ ఉంటుంది, ఒక మెంటల్గా చాలా ప్రిపరేషన్ ఉంటుంది. అవన్నీ ఒకసారి కలిసి రిలాక్స్గా ఓన్లీ పాట సక్సెస్ మాత్రమే తీసుకుంటుంటాం కాబట్టి ఇది చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. ప్రతి పాట ఇలా వస్తే బాగుండు కదా అని అంత ఇది ఉంటుంది. అంటే అలాంటి ఇంకా పాటలన్నీ ఇంత సక్సెస్ అవ్వాలి అనే ఒక స్ఫూర్తినిచ్చిన పాట ఇది. నిజంగా నాకు ఫస్ట్ టైం ఒక మైల్ స్టోన్ లాగా ఈ పాట. అంటే మీ పాటలు చాలా అద్భుతమైన పాటలు ఉన్నప్పటికీ కూడా దాని రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అంటే నేను ఈ 100 మిలియన్స్ ఉన్నవి చాలా రాశాను. చాలా ఇప్పుడు సిటీమార్ కానీ, లేకపోతే ఏమండని గారు, మిస్టర్ పర్ఫెక్ట్, ఏవో పాటలన్నీ ఉన్నాయి. కాకపోతే ఇదంటే ఒకే ఓవర్ నైట్లో చాలా హ్యూజ్ రీచ్ అనమాట. చాలా పెద్ద సక్సెస్ అయింది సాంగ్. చాలా ట్రెండింగ్లో ఉంది ప్రస్తుతానికి. అది చాలా నాకు ఆనందం. ఎక్కడికి వెళ్ళినా, వేరెవర్ యుగో, ఏ మూలకి వెళ్ళినా, ఏ కార్నర్లో అయినా ఈ పాట వినిపిస్తుంటే
సో మనం రాసింది కదా అని ఒకసారి ఇలాగా భుజం అనుకునే సందర్భం. బేసికలీ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పక్కన వింటూ ఉంటారు కదా ఎవరొకళ్ళు రీల్ కానీ లేదంటే వాళ్ళే వింటూ ఉండడం కానీ ఫంక్షన్స్ లో ప్లే చేయడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఎవరితోన్నా చెప్తున్నారు అంటే అందరికీ తెలియాలని లేదు కదా? అనిపిస్తుంది. మీరు వెళ్ళి చెప్తున్నారా నేనే ఆ లిరిక్ రైటర్ సాధారణమైన రైటర్ ఇప్పుడు నేనని వాళ్ళకి ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్న వాళ్ళకి కొంచెం అది అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎక్కువ మీడియా ముందు కనిపించను మామూలుగా. ఇప్పుడు నేనే రాశా అని చెప్దామని ఒకవేళ మనసులో ఉన్నా మనం చెప్పలేం కదా, ఏమంటే నీ పాట రాశా అంటే నువ్వు రాసావని అంటారు, ఒప్పుకోరు. అలాగా అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పక్క నుంచి విని వెళ్ళిపోవడం తప్పించి ఎప్పుడు. బట్ అంటే ఇంత నిస్వార్థంగా ఎలా ఉంటారు? బేసికల్లీ సాహిత్యాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. అవును, ఫేస్ అదే ఆన్ ద కెమెరా బిఫోర్ కెమెరా వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది, అవును, అరుదుగా వస్తున్నారు. చాలా మంది అసలు పేర్లు తప్ప వాళ్ళ పేర్లు క్రెడిట్స్ లో చూడడం తప్ప వాళ్ళ మొహం ఎలా ఉంటుందో కూడా తెలియదు. అంటే మీ మాటలు మీకు వినిపిస్తే చాలా సార్ వచ్చేస్తుంది ఆనందం. అంతే, ఆ ఆనందం కోసమే. అంటే మనం ఎలా అనుకుంటాం అంటే ఓ సక్సెస్ఫుల్ పాట ఒక పాట మరో పాటను తెస్తుంది అనేది కాన్సెప్ట్. ఈ పాట అంటే ఏదో ఎవడో రికమెండేషన్ చేస్తే పాట రాయలేరు కదా. పాట అన్నది అది సాహిత్యం, కవిత్వం, అది పుట్టాల్సింది, క్రియేటివ్ జాబ్. కాబట్టి ఖచ్చితంగా పాట బాగుంది అన్నదాంతో సరిపెట్టుకుంటారేమో అందరూ. ఎవరైనా చాలా బాగుంది, చాలా అప్లాజ్ వస్తుంది, చప్పట్లు కొడుతున్నారు. మన వేటూరి గారు ఒక మాట చెప్పారు, జనం పిలవంగా మనం గెలవంగా అని. ఎవరైనా ఇలా 4 చప్పట్లు కొడితే దానికి కొంచెం పొంగిపోతామేమో మేము, అది కూడా తెలియదు. సో అసలు ఎలా మొదలైంది సార్? దీని బ్యాక్ స్టోరీ చెప్పండి. చిక్రి మీకు మన డైరెక్టర్ గారికి జరిగిన సంభాషణ ఏంటి, మీకు ఏఆర్ రెహమాన్ అంటే ఇప్పుడు చాలా వాటిలో చెప్పాను. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఒక రూరల్, ఒక లోతుగా వెళ్ళిపోయే, అంటే చాలా లోపలికి వెళ్ళే ఒక పల్లె ప్రాంతం యొక్క కథ నేపథ్యం. ఆ నేపథ్యంలో ఒక కథానాయకుడు, ఆ అంటే మనకి పాట సిచ్యువేషన్ వరకు తెలిసింది కాబట్టి అది చెప్తున్నా. ఆ కథానాయకుడు కొంచెం మొండిగా బండగా, అంటే నాగరిక ప్రపంచంలో ఉన్న కొంచెం మొండిగా ఉండే కొద్దిగా ఉంటారు కదా పల్లెటూళ్ళని, కొంచెం బండగా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఒక అమ్మాయి కనిపిస్తే ఏం పాడతాడు, ఏమనుకుంటాడు, తన మనసులో ఏమనుకుంటాడు అన్నదే ఈ పాట. నాది కూడా కాదు, అది ఆయనది. అది పాట సాహిత్యం వరకు నేను రాసి ఉండొచ్చు కాక, అంటే ఆయన తాలూకా భాష పరిభాష అవన్నీ ఆయన తాలూకా బిహేవియర్ అదంతా మీరు పాటలో చూశారు. అంటే హై ఎనర్జీతో రామ్ చరణ్ గారు ఆ డ్యాన్స్ అదంతా అదే ఆయన పాడుతున్నట్టు లెక్క అనమాట. అది ఈ పాటలో నేపథ్యం ఏంటంటే సిచ్యువేషన్ అలా చెప్పారు. ఒక అమ్మాయిని చూసినప్పుడు కలిగే ఫీలింగ్ అనేది నేను దానికి రాశాను. అది ఉత్తరాంధ్ర మాండలికంలో రాశాను. అది కూడా కాన్షియస్ గా మీ డెసిషన్ అండి అది? ఉత్తరాంధ్ర కాదు, కథ జరిగేది అక్కడ కదా. ఓకే ఓకే. ఆ నేపథ్యం ఇప్పుడు విజయనగరం అటువైపు, వైజాగ్ అటువైపు, ఉత్తరాంధ్ర వైపు జరుగుతున్న స్టోరీ ఇది. మరి అక్కడ భాష ఉండాలి కదా, మాండలికం. ఇప్పుడు ప్రాంతాలు ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం ఆ మాండలికం వస్తుంది సాధారణంగా. అక్కడ అది ఇప్పుడు మీకు గ్లింప్స్ చూసే ఉంటారు. మళ్ళీ పుడతావా ఏంటి సెప్మి, పాట కూడా అలాగే ఉండాలి కదా. అందుకు రాసేస్తారు, చూసేస్తారు, పొర్లు దండాలు ఇలాంటివన్నీ అటువైపు వాడే భాషని. నాది బేసిక్గా వైజాగ్ కాబట్టి నాకు అవి తెలుసు, అవి రాశాను అనమాట. సో ఐ మీన్ ఇప్పుడు డిస్కషన్ అయింది, ఏఆర్ రెహమాన్ గారు ఎప్పుడైనా ఐ మీన్ చాలా వర్షన్స్ వింటూ ఉంటారు కదా, చాలా వర్షన్స్ మీ దగ్గర రెహమాన్ గారితో లిరిక్ వరకు ఎప్పుడు డైరెక్టర్ గారితోనే ఉంది. అది ఎప్పుడు రెహమాన్ గారు ఓన్లీ ట్యూన్ ఇవ్వడం వరకే, డైరెక్టర్ గారు ఫిట్ అయిందా లేదా చెక్ చేసుకుంటారు అంతే. ఆయన మీటర్లో ఎంతవరకు ఫిక్స్ అయింది అన్నది చూస్తారు ఆయన. మేము టైమ్ ఆఫ్ రికార్డింగ్ అక్కడ చెన్నై వెళ్ళి వాళ్ళ స్టూడియోలో చేయించినా కానీ అంతవరకు ఎప్పుడు ఆయన టచ్ చేయలేదు. కాకపోతే ఆయన ఏంటంటే సౌండింగ్ బాగుంది, నైస్ లిరిక్స్ అనేది అన్నారు. ఆ ఒక్కటే, చాలా తక్కువ మాట్లాడతారు. మిగతాదంతా డైరెక్టర్ గారితో జర్నీ. ఇప్పుడు కొంచెం టైం ఉండింది అనమాట అప్పుడు ఈ పాట రికార్డింగ్ అవ్వడానికి. ఆ టైం ఉన్నప్పుడు ఎక్కువ మేము కలిసి, డైరెక్టర్ గారు నేను కలిసి, ఈ పదం అయితే బాగుంటుందా, ఈ లైన్ అయితే బాగుంటుందా, ఈ ఎక్స్ప్రెషన్ ఇది అని చెప్పి రకరకాలుగా డిస్కషన్లో మొత్తం ఓవరాల్గా అన్నీ రాసుకొని ఇదో ఇప్పుడు మీరు వచ్చిన అవుట్పుట్ అది. ఇప్పుడు చిరంజీవి గారికి, చరణ్ గారి వరకు ఐ మీన్ వాళ్ళ స్పందన ఏమన్నా మీకు? నాకు ఇన్ పర్సన్ నాకు ఎప్పుడు, నేను వాళ్ళతో 1-to-1 ఎప్పుడు కూర్చోలేదు. అంటే సాధారణంగా హీరోలతో మేము ఇంటరాక్షన్ ఉండదు. ఓన్లీ డైరెక్టర్ గారితో ఒకవేళ సెట్కి వెళ్ళినా ఈయనతో కూర్చొని పాట వరకు డిస్కస్ చేయడం, ఇంకా డిస్కస్ అయిపోవడం, అలా జరిగింది. మేబీ అంటే డైరెక్టర్ గారికి తెలుస్తుంది, ప్రశంస అనేది ఉంటుంది కూడా, ఆ పాట బాగా రాశారు లేకపోతే ఆ పాట అలా. మేబీ వాళ్ళు కూడా ఈ వైబ్ అంతా చూస్తూ ఉంటారు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లాస్ట్ టైం మనం రంగస్థలంలో చూసామండి, ఆ గెడ్డం,
ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్. బట్ మీరు ఇప్పుడు ఐ మీన్ ఈ సాంగ్ చూసిన తర్వాత, ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత, మీరు చెప్పిన తర్వాత మాకు ఏమనిపించింది అంటే ఓకే, ఇందులో కొత్తదనం ఏంటంటే అందులో ఎంతైనా కొంచెం సాఫ్ట్ వెర్షన్ అవును. రంగస్థలంలో, ఇందులో కొంచెం మొండిగా, చాలా మొండిగా ఉన్నారు నిజంగా, స్టైలిష్ గా ఉన్నారు. మీకు అనిపించిందా మీ పాట విజువల్స్ చూసాక ఇంత స్టైలిష్ గా చేశారేంటి చరణ్ గారు? స్టైలిష్గా అన్న కన్నా ఆయన ఎనర్జీ లెవెల్స్ చూస్తే నాకు చాలా ఇది అనిపిస్తుంది పాటలో. అంటే ఇంకా నేల చూసుకోకుండా డ్యాన్స్ చేసినట్టు అలా అలా అనిపించింది నాకు. అంత ఎనర్జీ అంతా పెట్టారు రామ్ చరణ్ గారు. సో అంటే వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ నిజంగా ఆ పాటలో నాకు అనిపించింది. ఆయనే ఇప్పుడు గ్లోబ్ మొత్తం ఇవాళ తలుచుకుంటున్నారంటే కారణం మన రెహమాన్ గారు, రామ్ చరణ్ గారు, ఆ తర్వాత వచ్చే చిక్కిరి చిక్కిరి ఆ సాంగ్. సో ఆల్రెడీ ఈ బ్యాట్, ఈ సిగ్నేచర్ స్టైల్ గ్లిమ్స్ లో చూసాం, Glimpse లో ఉంది. సాంగ్ లో చూసాం, సాంగ్ లో కూడా ఈవెన్ ఆ తాడు తిప్పడం అవన్నీ కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయి మీ పాటలో మైకంలోకి వెళ్ళినట్టు ఇలా ఇలా తిప్పుతూ ఇసిరారు. అది observe చాలా చేశాను. చాలా ఆ పాటని అతను ఓన్ చేసుకొని ఒక భుజం మీద వేసి వెళ్ళినట్టుంది పాట అంతా. మీరు రీల్స్ లో ఎక్కువగా విన్న లిరిక్ ఏంటి సార్ మొత్తం సాంగ్ లో? నేను రీల్స్లో అదే కూసింతే సూతే నీలో వగలు రాసేతారుగా ఎకరాలు నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు చికిరి చికిరి అలా ఆ ముందు చంద్రుల్లో ముక్క అని కొంతవరకు చేస్తారు. ఇది ఎక్కువ ఉంది, ఈ చరణం ఎక్కువ ఇక్కడ నుంచి ఎక్కువ ఉంది. ఓకే ఓకే. అంటే మీరు చెప్పారు కదా, అంటే ఇది లవ్, ఫస్ట్ లవ్ ఈ టైప్ కాకుండా కొంచెం ఆయన మీద మోహం కలగడం. అదే అంటే ఎలా అనుకున్నా దానికి నేనేవో పేర్లు పెట్టాను, ఏవో కోరిక అవి అని. కానీ ఒక నాగరిక ప్రపంచంలో ఉండి కొంచెం ప్రపంచాన్ని తన కోణంలో చూసేవాడు, అంటే ఒక మొండిగా బండగా చూసేవాడు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఆ ఫీలింగ్సే చెప్పాడు పాటలో. అంతే, ఇది కథకి సంబంధించింది కాదు, మామూలుగా నేను ఊహించి చెప్తున్నాను. ఎందుకంటే నాకు కథ తెలియదు, నాకు స్టోరీ తెలియదు, ఓన్లీ సిచ్యువేషన్. ఆయన బండోడండి, మొండోడు, తిండి కూడా అలాగా తింటాడు, లేకపోతే ఇంకేదో ఎక్కడో వదరు మనకు తగిలిన చోట డైరెక్టర్ గారితో తగిలిన కాన్వర్జేషన్లో జరిగింది. దాన్ని బట్టి నేను అంచనా వేసి రాసింది పాట. కథ నాకేమీ తెలియదు నిజం చెప్పాలంటే. అందరి క్యారెక్టర్ని పాటలో పెట్టిన అతనే రాసినట్టు, నాకు కూడా సంబంధం లేదని చెప్పాను నిన్నేది ఇంటర్వ్యూలో. అంటే ఆ పాట అతనే పాడుకున్నాడు, అంత మొండివాడు, బండవాడు, మొరటోడు. సో ఈవెన్ మీరు చాలా రీల్స్ చూసుంటారు, వేరే వేరే దేశాల్లో వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ కూడా లేదు, చిన్నపిల్లలు చేస్తున్నారు, పెద్దవాళ్ళు చేస్తున్నారు, మొత్తం అందరూ చేస్తున్నారు. సో మీకు పర్సనల్లీ ఏదైనా ఒక రీల్ బాగా నచ్చిందా, ఎవరైనా చేసిన రీల్? నాకు అదే ఒక పెద్దవాళ్ళు, ఒక పెద్ద ఆవిడ, ఒక బ్యాచ్ వస్తుంది, ఆ బ్యాచ్లో ఆవిడ నోట్లో చుట్ట పెట్టుకొని ఆవిడ చేస్తుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే నిజంగా ఆ వయసులో ఆవిడ కింద కూర్చుంటే లేవలేని ఏజ్, ఆవిడ అలా కూర్చొని డ్యాన్స్ చేస్తుంటే నాకు అనిపించింది నిజంగా శిశురువేత్తి పశురువేత్తి వేత్తిగాన సంఫణి అని, సంగీతానికి పాములే తల్లుపుతాయని. అలాంటిది అంటే మనిషి ఆవిడకు ఓపిక లేకపోయినా దాని మీద ఏదో అందరూ చేస్తున్నా నేను చేయాలని ఒక వాళ్ళకి వస్తుంది చూడండి, ఇది అది చాలా నాకు చాలా భలే నచ్చింది అనిపించింది. అంటే పాట ఇంత ఫోర్స్ చేస్తున్నదా వీళ్ళని, నువ్వు చెయ్యి, నువ్వు కూడా డ్యాన్స్ చేయని అని అనిపించింది. చాలా భలే అనిపించింది అదో వీడియో. అలాగే చిన్న చిన్న పిల్లలు నాన్న టిక్కీ టిక్కీ అంటున్నారు, వాడు చిక్కిరికి. నాకు అది చూసి చాలా చిన్న పిల్లలు, అంటే ఒక 2 ఏళ్ళ పాప బాబు దగ్గర నుంచి ఒక 65-70 ఏళ్ళ వాడి వరకు ఇది కదిలిచ్చింది పాట. అంటే ఎంత ఇంపాక్ట్ ఉంది ఈ పాటలో అని మిమ్మల్ని ప్రతి ఒక్కరు చిక్కిరి అంటే మీనింగ్ ఏంటని అడుగుతున్నారు. దానికి ఇప్పుడు ఏమైనా మీనింగ్ ఒక మీనింగ్ సృష్టిద్దాం అనిపిస్తుంది. అదే నేను చిక్కిరి అన్నదంటే మామూలుగా ఏదో నోటి వాడుకునే పదం, బట్ ఏదైనా దానికి ఒక మీనింగ్ ఇద్దాం, ఎందుకంటే అడుగుతున్నారు కదా అని అనిపిస్తుంది. నేను చెప్పాను కదా నిన్న, చిక్కిరి అంటే చిక్కి ఉంది, తీయగా, దానికి రీ తగిలించాం అంతే. తీయగా ఉండే అమ్మాయి కాబట్టి తీయగా ఉంటుందని ఓకే అని చెప్పావు ఏదో. అది ప్రతి దగ్గర ఇప్పుడు ఏ చికిత్త ప్రభావం చికిత్త అంటే ఏమిటో అది మనకు తెలియదు, అక్కడ ఏ భాష. నేను చిక్కిరి అన్నాం. పాటకి ఎప్పుడు ఒక కాయినింగ్ లైన్ ఒకటి ఉంటే అది రిజిస్టర్ అవుతుంది మైండ్లో, అదే కదా పాడుకుంటారు చిక్కిరి. ఇప్పుడు రీల్స్లో కూడా ఎక్కువ చేసుకునేది చిక్కిరి అని, కొంచెం పక్కకి ఇలా స్టెప్ వేస్తుంటారు కదా, అలా అది దాంట్లో వచ్చింది. కుదిరినంతు రెహమాన్ గారు దీంట్లో చాలా ముఖ్య పాత్ర అయింది, భూమిక. ఆ ఇచ్చిన ట్యూన్లోనే బలం ఉందంతా. రెహమాన్ గారిది ఫస్ట్ నిజంగా క్రెడిట్ గోస్ టు రెహమాన్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు.
ఇంకా చిక్రీ చిక్రీ అనడానికి వచ్చింది అలా. అంటే అంటే ఈ అనుభవం తర్వాత అంటే మీకు ముందు నుంచి కాన్షియస్ గా ఐడియా ఉండుంటది ఒక హుక్ లైన్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా పట్టుకుంటది జనాలకి బాగా రీచ్ అవుతుంది అని. బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా సాంగ్ ఒక డైరెక్టర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీతో చెప్తున్నప్పుడు మీరు ఇది ఇంటెన్షనల్ గా పెడతారా, ఒక హుక్ లైన్ పెడదాం ఒక హుక్ లైన్ పెడదాం? ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది, అంటే అన్ని పాటలకి పెట్టడం సాధ్యం కాదు. కొన్ని పాటలకే ఎలా ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు లవ్ సాంగ్కి అవ్వదు, కొన్ని పాటలు పెట్టడం అవుతుంది. అలా పెట్టాల్సిన చోట ఖచ్చితంగా పెట్టాలి, పెడతా కూడా ఇక ముందు. అంటే సాహిత్యం మీ లైఫ్ లో ఐ మీన్ మీరు స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే ఒక డైరీ మెయింటైన్ చేసి రాసుకునేవారంటే కదా సార్? అప్పట్లో అంటే ఈ కవిత్వం అన్నది ఏదో పిచ్చ, ఏదో చేద్దామని, అంటే ఎందుకు వచ్చేదో చిన్నప్పుడు కూడా అనిపించేది. కవిత్వం అంటే ఏంటి, కవిత్వం అంటే ఏంటి, ముందు చూడు పెద్ద పెద్ద వాళ్ళు చూసుకున్న ఆ పుస్తకాలు చూసి, ఓహో కవిత్వం అంటే దీంట్లో ఇంత మజా ఉంటుందా, మనం రాసినప్పుడు పక్క వాళ్ళు పొగుడుతుంటారా, అలా ఒక చిన్న ఏజ్ నుంచి. నేను 8th క్లాస్ ఆ టైంలోనే బాలకవి అని నాకు బిరుదు వచ్చింది. అంటే అంత రాసేవాడిని ఏవో, అంటే మన ఊహకి అప్పుడున్న పరిజ్ఞానానికి అప్పుడున్న వయసుకి ఉండే పరిపక్వతకి వచ్చిన కవిత్వం. అదే అప్పట్లో సరదాగా. ఆ తర్వాత అసలు వదిలేవలసిన కొన్ని సంవత్సరాల పాటు నేను ఏదో ఉద్యోగం చేసుకుంటూ అన్నీ మళ్ళీ పాటలు రాద్దామని అనిపించినప్పుడు ఎప్పుడో 2007-8 ఆ టైంలో మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చా పాట కోసం. మధ్యలో ఏదో అప్పుడప్పుడు కవిత్వం ఏదైనా వస్తే పెద్ద పెద్ద కవిత్వాలు రాయడం, డైరీలు రాసుకోవడం, దాచిపెట్టడం, ఏం చేసేది లేదు కదా. సరదా అంతే. కవిత్వం అన్నది ఒక ఇంట్రెస్ట్. వాళ్ళు ఎవరు అంటారు సార్ మీ హాబీస్ ఏంటంటే స్టాంప్ కలెక్షన్ అదే. ఆ సినిమాలో ఏదో బ్రహ్మానంద గారు చెప్పినట్టు స్టాంప్ కలెక్షన్, వాచింగ్ టీవీ అన్నట్టు నేను కవిత్వాన్ని రాసుకోవడం. ఎర్లీ డేస్ లో ఏం రాసేవారు సార్? అంటే కవిత్వానికి ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, కొంతమంది ఎక్కువగా ఇప్పుడు కొన్ని బుక్స్ చదివిన వాళ్ళు ఎక్కువ అమ్మాయిల్ని వర్ణించడం, అంటే ఒక అందాన్ని వర్ణించడం కూడా కాదు. అంటే ఆ ఏజ్ లో వచ్చే కవిత్వాలు ఎలాగంటే ఏదో ఇప్పుడు ప్రాసలు ఎక్కువ రాస్తాం. గోడ మీద పెట్ట, గోడ పక్కన తట్ట, అయ్యో దాన్ని చూస్తున్నా ఎట్టా అని చెప్పి ఏదో అంటే చిన్న కామెడీ సెన్స్ అలా ఏవో ఉన్నట్టు. అంటే చిన్న చిన్న వాళ్ళకి ఏముంది అప్పుడు చిన్న చేతులు చిన్న బుర్ర, పెన్ను కూడా చిన్నదే, అలాగ అనుకునే ఆలోచనలో వచ్చి చిన్న చిన్న కవిత్వాలు, ఏదో రాద్దామన్న ఆలోచన, ఏమీ రాయలేకపోతున్నందుకు చింతన, ప్రతిసారి రాద్దామని పెన్ను తీస్తున్నా కానీ బుర్రలో ఆలోచనలు సున్నా. అది ఏదో మరి నచ్చింది, అలాగేవో రాస్తుండే వాళ్ళు. అంటే ఒకసారి అబ్రప్ట్గా ఆల్ ఆఫ్ సడన్ మనం శ్రీశ్రీ అయిపోం కదా, కాదు కదా. మరి ఏదో నెమ్మదిగా వెళ్తుంటే ఆలోచన శైలిలో ఏదో మార్పులు వస్తూ ఉంటాయి. మన జీవితంలో వచ్చే అనుభవాలు చూస్తుంటాం, ప్రపంచాన్ని అంతా మనం ఆకలింపు చేసుకుంటాం, సమాజం గురించి తెలుస్తుంది. అప్పుడు వ్యక్తిగా ఎదగడానికి అవకాశం ఉండేది నిజంగా కవిత్వం ఆ టైంలో. సమాజాన్ని చూస్తూ పెరిగిన వాళ్ళం కాబట్టి సమాజంలో ఉండేవన్నీ చూసి రాసుకునే కవిత్వంగా, అంతే. అది కవిత్వ తలకు నేపథ్యం అది. మీరు ఇప్పుడు చెప్పారు కదా గోడ మీద పెట్ట, గోడ పక్కన తట్ట, ఈ కైండ్ ఆఫ్ నిజంగా ఈ టైంలో ఈ రోజుల్లో అలాంటివి రాస్తే విభత్సంగా వైరల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కనెక్ట్ అవుతాయి, మంచి ఫన్నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, మనలోని చిన్నపిల్లని మళ్ళీ రాకొచ్చి. మీరు ఇప్పుడు ఐ మీన్ బాగా డీప్గా వెళ్ళిపోయారు ఈ తెలుగు లిటరేచర్ వైపు. బట్ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా చిన్నపిల్లని ఎప్పుడైనా నిద్ర లేపుతా ఉంటారు సార్ ఇలాంటి? రాస్తుంటా సరదాగా ఎప్పుడైనా ఏదైనా వచ్చింది అనుకోండి, ఊరికే ఇంట్లో వాళ్ళతో చెప్పడం అలాగే. అంటే ఇప్పుడు నా మిస్సెస్ ఉందనుకోండి, ఈవిడ పేరు మణి, వాళ్ళ అమ్మగారు తుని, వాళ్ళు కని ఇక్కడ వదిలేశారు నన్ను తినమని, ఇలాంటివేవో అంటే ఇంట్లో ఏవో చెప్తుంటాం. సరదాగా వచ్చేవి కొన్ని ఉంటాయి. అలా నా మిసెస్ మీద లేకపోతే ఏదో ఇంకేవి ఇంట్లో కూడా సరదాగా ఎప్పుడైనా కాఫీ తాగుతున్నప్పుడు రావచ్చు, లేకపోతే ఇంకేవో భోజనం చేస్తున్నప్పుడు రావచ్చు. సరదాగా అరే బ్రహ్మానంద గారు చెప్పినట్టు అరే రికార్డ్ చేయి అన్నట్టు అలాగా ఏవో సరదా. అంటే కవిత్వం కాదేది కవిత కనర్హం ఎప్పుడు శ్రీశ్రీ మహానుభావుడు ఎందుకన్నారో కానీ కవిత్వంలో మజా ఉంటుందండి. అంటే అది నిజంగా రాయాలి అని అనిపించాలి కానీ వేరే ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళడం, మనం వేరే ప్రపంచంలో ఉండడం కాదు, మనల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్ళడం మనమే అన్నది కవిత్వం. ఊహ కదా, ఊహించుకోవడం, ఊహించడం కరెక్ట్గా వస్తే అతను కవి అవుతాడు. అంటే ఏదైనా
అనుభవంలో విషయాలు మీకు 50% ఉండొచ్చు. మిగతా రిమైనింగ్ 50 మన ప్రజలను, సమాజాన్ని, పరిస్థితుల్ని, దేశకాలమాన పరిస్థితులు చూస్తూ కవిత్వం వచ్చేదే. అనుభవంలోకి అన్నీ రావు కదా. అండ్ ఇప్పుడు నార్మల్గా షార్ట్ టర్మ్ ఒక్కొక్క దాంతో ట్రావెల్ అవుతున్నారు అంటే రకరకాల ఫిక్షనల్ స్టోరీస్ అల్లుకుంటూ ఉంటారు. మీరు ఒక నేపథ్యం చెప్పినప్పుడు అల్లుకుంటారు, ఒక సాంగ్ రాస్తూ ఉంటారు. ఇవన్నీ రోజుల పరిధిలో అయిపోతాయి. అంటే 5 రోజుల్లో, 2 రోజుల్లో, వారం రోజుల్లో సాంగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ ఏదైనా నెలల తరబడి ట్రావెల్ అవుతున్న ప్రాజెక్ట్ ఉందా సార్? లైక్ ఏదైనా పుస్తకం రాయడం కానీ, లేదంటే ఒక సినిమా, మీరే ఒక సినిమా స్క్రిప్ట్ రాయడం కానీ? అంటే అప్పుడెప్పుడో ఒకసారి ఏదో మనసు అనేదో కథ మొదలెట్టా. కానీ అంటే దానికి టైం చాలా, ఎందుకంటే వదిలేస్తాం మధ్యలో. కవిత్వం కథ అంటే మనం రాసుకున్నాం మనకు నచ్చినప్పుడు, నచ్చినట్టు, నచ్చినది రాసేది కవిత్వం, సొంత కవిత్వం. పాట అలా కాదు, వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళు ఇచ్చిన సందర్భం, వాళ్ళు ఇచ్చిన స్వరం తీసుకొచ్చి నా సాహిత్యం తీసుకెళ్ళి దాంట్లో పెట్టాలి, సందర్భం ఫోర్స్ చేస్తే. అలాగా అందుకు కవిత్వంలో ఏంటంటే దీంట్లో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా రాస్తాం, వదిలేస్తే మర్చిపోతాం కూడా ఒక్కోసారి. అలా ఆగిపోయింది. ఒక పుస్తకం రాద్దాం అనుకున్నా ఆగిపోయింది. అది మళ్ళీ ఎప్పుడైనా పూర్తి చేయాలి అనుకుంటున్నా. ఈ మధ్యకాలం ఎప్పుడవుతుందో తెలియదు, సమయం కుదిరినప్పుడు. అంటే మీరు ఆల్రెడీ 100 మిలియన్స్ ఇలాంటివి చూశారు, ఒక పక్క అవార్డ్స్ కూడా చూశారు, డోల్ డోల్ బాజే ఇలాంటి సాంగ్స్కి. ఇప్పుడేమో ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, ఈ ప్రపంచం ఖండాలు దాటడం, ఇదంతా చూశారు. వీటన్నిటిలో ఇప్పుడు సక్సెస్ అంటే మీ డెఫినేషన్ ఏమైంది? ఇప్పుడు ఈ రికార్డ్సా, లేదు నెంబర్సా, లేదంటే అవార్డ్సా, లేకపోతే ఇలాగా ప్రజల నుంచి దేశాలు దాటి ఖండాలు దాటి ఇలా వెళ్ళడం? వీటిలన్నిటికన్నా సక్సెస్ తాలూకా ఫార్ములా వాటికన్నా ఒక పాట సక్సెస్ అయినప్పుడు వెరీ నెక్స్ట్ మూమెంట్ నాకు వచ్చే థాట్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని మించిన పాట రేపు పొద్దున రాయాల్సి ఉంటుందని భయం మొదలవుతుంది. ఫస్ట్ థింగ్ ఏ కవికైనా నాకు అనిపిస్తుంది అలా. ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు కానీ, అబ్బో ఈ పాటతో ఈ ఇంటర్వ్యూతో అయిపోయేది కాదు, రేపు పొద్దున్న మళ్ళీ దర్శనం వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తే, సార్ ఆ పాట అంత బాగా రాశారు కదా, ఈ పాటలో అంత వాల్యూస్ ఉన్నాయంటారా అని నన్ను ప్రశ్నిస్తే ఏం చెప్పాలి అన్న ఒక చిన్న ఇలాగా మన ఎవరో తట్టి చెప్తున్నట్టు అనిపిస్తుంది. సక్సెస్ని అట్ ద మూమెంట్, ఆ మూమెంట్లో ఎంజాయ్ చేస్తాం ఎప్పుడు, కానీ బాధ్యత పెరిగిపోతుంది ఇలాంటివి వచ్చినప్పుడు. సక్సెస్ మీద వచ్చినప్పుడు అప్పుడు ఇంకా గొప్ప పాట రాయాలి, ఇంకా అద్భుతమైన పాట మనం చెప్పాలి, మొన్న సప్పట్లు కొట్టిన వాళ్ళు ఈసారి ఇంకా మామూలుగా మన మీద పూలు చల్లాలి, ఇంకేదో అంత ప్రశంసలు వర్షం కురిపించాలి అని ఆలోచన వస్తుంది నాకైతే. ఎందుకంటే అది రాకపోతే మనం కౌలం. సక్సెస్ని ఇంక నేను అలాగే చూస్తాను, కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకొంచెం మంచి పాట రాయడానికి నా తాలూకు సక్సెస్ని కూడా వాడుకుంటాను నేను. సో ఇప్పుడు బాహుబలి గేట్లు ఓపెన్ చేసిన తర్వాత, RRR వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో ఆస్కార్ మళ్ళీ తెచ్చుకున్నాం. అంటే ముందు మన AR రెహమాన్ గారు ఎప్పుడో ఆస్కార్ తెచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ ఆస్కార్ తెచ్చింది ఆయనే ఇక్కడికి. బట్ ఏంటంటే అది బయట హాలీవుడ్ సినిమా లాగా రిజిస్టర్ అవడం వల్ల అది అక్కడ అయ్యింది అనుకున్నాం. బట్ ఇక్కడ నుంచి కూడా గేట్స్ ఓపెన్ అయినాయి. ఇప్పుడు మనం హాలీవుడ్కి డైరెక్ట్ విజిబుల్, మనం ఇక్కడ కనిపించాలనుకుంటే కనిపించగలుగుతాం. సో ఏమన్నా ఈ టైప్ ఆలోచనలు రేపు పొద్దున్న నేను కూడా ఒక ఆస్కార్ తీసుకురావాలి, ఎందుకంటే ఇప్పుడు ఖండాలు దాటడం మొదలైంది, మీది కూడా గేట్లు ఓపెన్ అయినాయి. సో ఏమన్నా ఒక మైండ్లో వచ్చిందా సార్, నేను ఫ్యూచర్లో ఇన్ని సంవత్సరాల్లో నేను కూడా ఆ రేంజ్కి వెళ్ళాలి, ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇక్కడికి తీసుకురావాలి? అలా అనుకుని చెప్తే అది నాకు మూర్ఖత్వం అవుతుందేమో. ఖచ్చితంగా మన పని మనం చేసుకుంటూ వెళ్తే, మనం ఇక్కడ ఏంటంటే టార్గెట్లు, డెస్టినీలు ఏం లేవు. ఇక్కడ వెసులుబాటు ఏంటంటే రచయితకి ఎప్పుడు ఒక వెసులుబాటు, అద్భుతమైన వెసులుబాటు ఏంటంటే చచ్చిపోయే వరకు పాట రాయొచ్చు. ఈ మధ్యలో ఒకవేళ వస్తే రావచ్చు, లేకపోతే రావచ్చు గాక, కానీ ఒక మంచి సాహిత్యాన్ని, మంచి పాటని వెళ్తున్నప్పుడు నిజంగా అలాంటి ఒక ప్రజలు చప్పట్లు కొడితేనే పొంగిపోతాం. అలాంటి అవార్డు వస్తే ఇంకా ఆనందపడిపోతాం. రావడం కోసం మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ముందుకెళ్ళక్కర్లే, కానీ వస్తే ఆనందం ఖచ్చితంగా. ఏదైనా అవార్డు అనేది వస్తే, అది ఆస్కార్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ మామూలుగా చెప్పాలంటే. అలాంటివి అవార్డు కోసం అని నేను ఎప్పుడు నిజమైతే రాయలే, అవార్డు రావాలని అని. ఎందుకంటే సిచ్యువేషన్లో బలంగా కూర్చొని సిచ్యువేషన్నే రాస్తూ పోతాం. ఎప్పుడు టార్గెట్లు అయితే లేవు నాకు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవడం, పాట బాగా రాయడం. పాట మన దగ్గరికి వచ్చిందంటే, నేను ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, ఎరగదీసి పక్కన పెడతా, ఇంకా ఆ పాటలో మళ్ళీ వేలు పెట్టడానికి లేదు, అది హిట్ అవ్వాలంతే అన్న లెక్కలో కూర్చొని రాస్తాను దాని మీద.
అలా ఉంటుంది నా ఆలోచన. సో ఇప్పుడు సంగీతం సాహిత్యంతో పాటు ఒక స్వరం యాడ్ అవ్వాలి. ఎవరి స్వరం అయితే పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుందో అప్పుడే సాంగ్ కి అందం వస్తుంది. సో ఇప్పుడు సాంగ్ పాడించిన వాళ్ళు ఇప్పుడు దీనికి పాడారు, ఎన్ని వర్షన్లు వచ్చినాయో ఎంతమంది సింగర్లు వచ్చారో మాకైతే తెలియదు. బట్ మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుంది అంటే మీకు ఏమైనా చెప్తారా, మీ గైడెన్స్ మీ సజెషన్స్ ఏమైనా తీసుకుంటారా డైరెక్టర్? 100%. ఎందుకంటే పరభాష గాయకులు పరభాష సంగీత దర్శకులు వచ్చినప్పుడు వాళ్ళు ఈ భాష మీద పట్టు ఉండదు కదా. మనం ఏది చెప్తే చికిరి బదులు చికెనా అన్న పాడిస్తారు అంతే. వాళ్ళు సార్ అక్కడ అదే అని చెప్పి అడుగుతారు. మాట్లాడే కాన్వర్జేషన్ కూడా వేరే భాష ఉంటుంది కాబట్టి అప్పుడు తెలుగులో మన శ్రోతలకి మనం ఇవ్వాలి పాట, మంచి పాట. అలాంటప్పుడు ఖచ్చితంగా గీత రచయిత ఉండాలి. చాలామంది గీత రచయితను పెట్టుకోరు ఈ సమయాభావం వల్ల, లేకపోతే పక్కన అక్కడ మరో దగ్గరికి వెళ్ళి పాడించాలనో. చాలా అంటే ఒక 50% ఆఫ్ పీపుల్ అలా వెళ్ళనప్పుడు పాట నిజంగా అక్షరదోషం వినిపిస్తుంది. కరెక్ట్. మనం ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా కా అన్న దగ్గర కీ అనకూడదండి, కా అనాలని చెప్తాం. అక్కడ మనం ఉన్నదే అందుకు కదా. అలా ఖచ్చితంగా ఉండాలి. రైటర్ అన్నవాడు తెలుగు రచయిత అన్నవాడు కంపల్సరీ ఉండాలండి. మన తెలుగులో అందులో మన భాషకి చాలా వాల్యుబుల్ లాంగ్వేజ్ ఇది. మన తెలుగు దేశ భాషలను తెలుగు లెస్స కాబట్టి తెలుగు అందులో ప్రత్యేకించి తెలుగు మీద అందరికీ మమకారం ఉంటుంది, విన్నవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మీరు అక్కడ చిన్న అక్షరం తప్పు ఉంటే ఇన్స్టాలో లేకపోతే ఇంకేదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వాళ్ళు పెడతారు వెంటనే కామెంట్, మీరు అక్షరాలు చూసుకోరా, మీరు దగ్గర నుంచి పాడించరా. వాళ్ళు తిరుగుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. నిజమే కదా, మనం కరెక్ట్గా పాడిస్తే వాళ్ళు ఎందుకంటారు కరెక్ట్ అనేది ఉంటుంది. ఉండాలి. అలా ఉంటేనే. నేను ఈ పాటకి మోహిత్ చౌహాన్ గారు పాడుతున్నప్పుడు నేను ఎదురుగుండా జూమ్లో, ఆయన చెన్నైలో ఉన్నారు, నేను హైదరాబాద్ నుండి నేను పాడించే అక్షరాలన్నీ చెప్పాను కొన్ని. అలా జరిగింది బాగా. అంటే మనం ఏది చెప్తే అదే వింటారు పాపం వాళ్ళు, పరభాష గాయకులైనా. ఎందుకంటే మనకి ఏం కావాలో దానికోసమే కదా వాళ్ళు పిలిచేవాళ్ళు. కాన్షియస్ వాళ్ళకి వినకపోతే వాళ్ళకే స్థాయి రాదు. సిడ్ శ్రీరామ్ గారు ఇక్కడ ఎంత ఫేమస్ అయ్యారు. మీరు కూడా మీ పాట కూడా ఆయన పాడారు. అవునవును. బట్ ఆయనకి కరెక్ట్ తెలుగు ప్రొనౌన్సియేషన్, ఆయనకి ఇప్పటికీ తెలుగు రాదు. చూశాను చాలా చోట్ల. ఆయన తెలుగు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయబోయి ఉంటే ఈ రోజు అంత పేరు వచ్చేది కాదు ఇక్కడ. కొందరు ఉంటారండి సింగర్లు చెప్పక్కర్లే, వాళ్ళు ఓన్ చేసుకుంటారు పాట చాలా ఫాస్ట్గా. అది కూడా అంటే స్పష్టంగా తెలుగు యాస, తెలుగు ఎలాగుంటుంది అన్నది అలాగే తెలుగులో పాడే ఉన్నారు సింగర్స్, లేకపోలేదు. మన పరభాషకి ఎందుకు వెళ్తున్నామంటే వాళ్ళు పాడేవాళ్ళు ఉన్నారు కదా, తప్పులేదు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పాడిన ఉన్నాయి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఎన్ని భాషల్లో పాడారు, 16 భాషల్లో పాడారు. స్పష్టంగా ఏ భాషను ఎలా పలుకుతారన్నది వాళ్ళకి ఐడియా ముందే. వాళ్ళకున్న హోంవర్క్ అదే కదా, పాట పాడడం కాబట్టి అన్ని లాంగ్వేజ్లు చూసుకుంటారు, వింటారు అని చేస్తారు. వాళ్ళ హోంవర్క్ చాలా ఉంటుంది, నేను కనుక్కున్నా ఆ మధ్యలో. అందువల్ల 100% గీత రచయిత అన్నవాడు పాట దగ్గర ఉంటే చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ పాట నేపథ్యం చెప్తున్నప్పుడు గ్రామీణ నేపథ్యంలో ఒక మొండోడు అని అన్నారు. నాకు మొండోడు అనగానే ముందు ఈయనే గుర్తొస్తారు, ఎవరో డైరెక్టర్ బుచ్చిబాబు గారు. బికాజ్ ఆయన 0 నుంచి స్టార్ట్ అయ్యారు. ఆయన స్టార్స్ని ఫాలో అయ్యారా కాకుండా ఎవరో తెలియని, ఐ మీన్ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయినప్పటికీ కూడా ఆ టైంలో దట్టు ఈ కోవిడ్ ఈ టైంలో 100 crores కొట్టడం అనేది ఒక సినిమా అసలు అసాధ్యం. ఆయన సుసాధ్యం చేస్తారు సింపుల్గా. సో అలాంటి వ్యక్తి నాకు తెలిసి అప్పటి నుంచి మళ్ళీ ఎన్ని ఆఫర్లు వచ్చి ఉంటాయో అన్ని పక్కన పెట్టి రామ్ చరణ్ గారితోనే సినిమా తీయాలని, ఏఆర్ రెహమాన్ గారినే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలి, ఇలాంటి కొన్ని పెట్టుకుని సుకుమార్ గారు చెప్తున్నా ఉన్నారు కదా, అమ్మాయి ఏంది ఇడు పట్టుకుంటే వదలడు అని చెప్పి. మొండోడు అంటే నాకు ఈయన అనిపించింది. మీకేమనిపించింది అసలు ఈ క్యారెక్టరైజేషన్? క్యారెక్టర్ ఏం లేదు, పాట అంటే ఈ మీరు చెప్పిన అపార్ట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ నాకు ఎక్కడ ఎక్కువ ఆయన డైరెక్టర్ గారు నచ్చుతారంటే పాటను ఎక్కువగా ప్రేమిస్తారు. అతను పాటను ఎక్కువ ప్రేమిస్తే ఆబ్వియస్గా రచయితకి కూడా ఒక దర్శకుడు నచ్చుతాడు కంపల్సరీ. ఎందుకంటే ఈ లైన్ బాగుంది, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎవరైనా పాట ఎలా ఈజీ అవుతుందంటే రాయడం, ఒక వెర్షన్ రాసి మరో వెర్షన్ రాసి తీసుకొచ్చి మరో వెర్షన్ రాసే అంటే రాదు పాట ఎప్పుడు. ఒక వెర్షన్లో ఒక 20 లైన్లు ఉన్నప్పుడు ఈ ఫలానా 6 లైన్ అద్భుతంగా ఉందని చెప్పగలిగితే ఈ 6 లైన్ ఒక్కటే తీసుకుని మిగతా ముందు 5 లైన్లు తర్వాత వచ్చి 20 లైన్లు వదిలేసి మరో కొత్త పాట రాయడానికి ఉంటుంది ఆస్కారం. అలా కాకుండా ఇదిగా బాగాలేదు మరో వెర్షన్ రాయంటే రాదు. కానీ అలా చెప్పి ఈ లైన్ బాగుంది సార్ అని చెప్పే దర్శకుడు ఈయన. కాబట్టి మనకు అక్కడ కష్టం ఉంటుంది, ఓ మంచి ఎక్స్ప్రెషన్ కోసం చేస్తాం ప్రయత్నం. ఒక 6-7 నెలలు 8 నెలలు ఇంచుమించు ప్రయాణం చేసే ఈ పాట కోసం ఆయనతో. ఓ మంచి అవుట్పుట్ మంచి వచ్చినప్పుడు ఇది చాలా బాగుంది సార్, చాలా అదిరిపోయింది సార్ అంటూ ఉంటారు. అప్పుడు అలా అతను వర్క్ తీసుకుంటాడు మన దగ్గర. ఖచ్చితంగా పాట అంటే చాలా ఇష్టం అతను.
పాట ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకో మంచి పాట వస్తుంది. ఆ పాట దగ్గరే ఉంటుంది ఆ మొండితనం. ఇది కాదు సార్, ఇది నాకు వేరేలా కావాలి సార్, ఇది సార్ ఇంకొంచెం ఆలోచించాలి సార్, ఇవన్నీ ఉంటాయి అతను. చక్కగా నిజమే కదా, మంచి ఎక్స్ప్రెషన్ వస్తే ఎండ్ ఆఫ్ ద డే పేరు వచ్చేది నాకే, ఎవరికి వెళ్ళదు. గొప్ప పాట రాసేది నాకే వస్తుంది. కాబట్టి మా రచయితగా నేను కూడా శ్రమ పడాలి 100%. సో చరణ్ గారికి నాకు తెలిసి ఫస్ట్ పాట ఇది మీ రామ్ చరణ్ గారికి ఫస్ట్ టైం రాసినట్టే. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో ఫైనల్లీ మన శ్రోతల కోసం మీరు రాసిన అద్భుతమైన పాటల్లో ఒక 10 పాటలు చెప్తాం సార్, టక్కున గుర్తొచ్చేవి మనకి. మీరు ఒక పాట చెప్పండి, నేను ఒక పాట చెప్తాను. ఓకే, మీరు ఒక పాట చెప్పండి. ఆర్యా టు ఉప్పెనంత ఈ ప్రేమకి. సరే, నేను నా కోసం ఫ్రమ్ బంగారాజు. నేను మిస్టర్ పర్ఫెక్ట్ లో డోలు 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 బాజే. సో సొగ్గడ చిన్నయనలో నీ నవ్వే హాయిగా ఉంది నీ గుర్తుంది బాగానే. నేను అది గ్రీక్ వీడిలో నే విన్నది నిజమేనా నువ్వు అన్నది నేనేనా నా గుండెల చప్పుడు ఎప్పుడు నీదేనా. సో నేను ఎంసీఏలో ఏమండోయ్ నాని గారు చెప్పండో చిన్ని గారు. అయితే దువాడ జనాల్లో సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్. మళ్ళీ ఐ హేట్ లవ్ స్టోరీస్, ఐ మీన్ గ్రీక్ పీరియడ్ లోంచి ఐ హేట్ లవ్ స్టోరీస్ అందానికి నే దివానా. అంటే ఆ టైంలో ఇది కొంచెం ఏదో అమ్మాయిల్ని మనకెందుకు అమ్మాయిలు, మనకెందుకు లవ్ స్టోరీలు అనే ఫీలింగ్ ఉంటుంది కదా సార్ లోపల. ఒక్కొక్క ఎరాలో ఒక్కొక్క ఫేజ్ లో ఉంటది, ఒక ఏజ్ లో లవ్ స్టోరీలు అవసరం మనకి అన్నట్టు ఉంటది కదా. సో ఆ క్యారెక్టరైజేషన్ కి కనెక్ట్ అయిన సాంగ్ అనమాట. అలాగే ఇంకా నాది F2లో గిర్రా 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 తిరుగుతుంది బుర్రా.